హాయ్ అండి. మగ్గం స్టైల్‌లో చేసుకునే సింపుల్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్‌కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని 2 వరుసల సిల్క్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. నెక్ ఔట్‌లైన్ డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఇది. గొలుసు కుట్టు ఔట్‌లైన్ కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఈ లైన్ పక్క నుండి ఇంకొక లైన్ వేసుకుంటూ పూసలతో కుట్టుకుంటూ రావాలి. వీటిని కాటన్ దారంతో కుట్టుకోవాలి. ఎక్కువ పూసలు ఎక్కించుకుంటే ఒకసారి కుట్టడం అయిపోద్ది. మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలి. లేదంటే పైకొచ్చేస్తాయి. 2, 3 పూసల మధ్యలో నుంచి ఒక్కొక్క టాకా వేసుకుంటే సరిపోద్ది. చివరకొచ్చేసరికి ఒక 2 పూసల మధ్యలో నుంచి తీసుకుంటే నీడిల్ కంటిన్యూ అయిపోతదనమాట. అంటే పూసలకి మధ్యలో గ్యాప్ లేకుండా నీట్‌గా వస్తది. ఇలా లైన్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయాలి. నెక్స్ట్ 2 గోల్డెన్ బీడ్స్ ఇవి కొంచెం పెద్ద సైజు అనమాట. ఇవి కూడా సేమ్ ముందు ఎలాగైతే కుట్టుకున్నామో అలానే కుట్టుకుంటూ లైన్ వేసుకుంటూ వచ్చేయాలి. అటు ఇటు చిన్న పూసలు వేసుకోవాలి. అంటే ఇవి మధ్యలో కొంచెం పెద్దగా కనిపిస్తా ఉంటాయి. అటు ఇటు వేసినవి మాత్రం 0 సైజ్ బీడ్స్. ఇదిగోండి ఈ లైన్ పక్క నుండి థర్డ్ లైన్ కూడా వేసేసాను చూడండి. కార్డ్‌బోర్డ్‌ని ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకొని, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు డిజైన్ డ్రా చేసుకోవాలి. పక్క పక్క నుంచి వేసుకుంటూ వస్తే అన్నీ ఈక్వల్‌గా వస్తాయి. ఇది వైట్ పెన్సిల్ అండి. చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్‌లో. గ్లాస్ మార్కర్ అని అడిగితే ఈజీగా ఇచ్చేస్తారు. ఈ డిజైన్ మిడిల్‌లో నుంచి ఇలా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇది కుట్టుకోవడానికి 8 వరుసలు సిల్క్ దారం ఎక్కించుకున్నాను నీడిలోకి బ్లాక్ కలర్ థ్రెడ్. లోపల ఉన్న ట్రయాంగిల్‌ని ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోద్ది. ఇదిగోండి ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఈ బయట వైపు ఒక లైన్ ఉంది కదా! ఈ లైన్‌కి ఆనుకొని చిన్న చిన్న లైన్స్ కింద డ్రా చేసేసుకొని ఇది కుట్టుకోవాలి. 4 వరుసల సిల్క్ దారం ఎక్కించుకొని ఒక్కొక్క లైన్ వేసుకుంటూ వచ్చేయాలి. నార్మల్‌గా ఒక సింగిల్ లైన్‌లా వేసుకుంటే సరిపోద్ది దీనికి ఆనుకొని. ఈ లైన్‌కి మిడిల్‌లో నుంచి పూసలు కుట్టుకోవాలి. ముందుగా లైన్‌కి వేసాం కదా పూసలు, అవే పూసలు ఇక్కడ యూజ్ చేయాలి. ఒక చిన్న పూస, ఒక పెద్ద పూస వేసుకుంటూ కుట్టేసుకుంటూ వచ్చేయాలి ఒక్కొక్క లైన్‌కి. అంటే ఇది ఫిల్ అయిపోద్దనమాట ఇంకా. ఇదిగోండి ఇలాగా నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటి మిడిల్‌లో నుంచి గమ్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ కింద పెట్టేసుకొని పైన జ్యువెలరీ రింగ్స్ స్టిచ్ చేసుకోవాలి. వీటి మిడిల్‌లో నుంచి పూసలైనా కుట్టుకోవచ్చు. లేదు అంటే థ్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. నేను థ్రెడ్ వర్క్ చేస్తున్నాను. 8 వరుసలు సిల్క్ దారం ఎక్కించుకొని నీడిల్‌కి 3 టైమ్స్ రోల్ చేసి ఈ విధంగా ముడికుట్టు వేసేసేయాలి మిడిల్‌లో నుంచి. ఇది రావట్లేదు అనుకుంటే మాత్రం పూసలేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతది. థ్రెడ్స్ మాత్రం బ్లౌజ్‌కి, శారీకి మ్యాచింగ్‌ని బట్టి తీసుకుంటే బావుంటాయన్నమాట. ఇదిగోండి మొత్తం నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. బావుంది కదా! తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.